ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డారా, బాగున్నారా? ఈ పురాతన కాలంలో మేల్కొండి. ఈ పిల్లలను మీ ఇంటి వారు మేల్కొని దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మేలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తూ ఉన్నా. వందనాలు. పిల్లరా, దయచేసి గమనం చేయండి. గత కొన్ని మాసముల నుండి మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధనం. నిజమే పిల్లరా, దైవభక్తి మనం కలిగి ఉంటే మనము దేవుని చేత మనము దీవించబడతాం, దేవుని చేత మనం ఆదరించబడతాం, దేవుని చేత మన స్థితిగతులన్నీ మార్చబడతాయి అని మనము కొన్ని దినాల నుండి, కొన్ని మాసాల నుండి మనం వింటూ ఉన్నాం. మరి ఈరోజు కూడా మనము గమనం చేసినట్లయితే సుంకపు గుత్తదారులకు ధనవంతుడైనటువంటి జక్కయ్య మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు, యేసు ఎవరో చూడాలని. పిల్లరా, అతని ఆశ, అతని ఆలోచన ఎరిగిన దేవుడు మేడి చెట్టు క్రిందకు వచ్చి అతని పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఏమని పిలిచాడు అంటే, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలెను అని అతని పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మాటకు జక్కయ్య వెంటనే చెట్టు దిగినట్లుగా మనం చూస్తున్నాం. త్వరగా దిగాడంట. అదే చాలామంది అయితే, మా ఇంటికి నువ్వెందుకయ్యా, నేను దిగలే, నేను ఇక్కడే ఉంటాను, నేను చూచాను చాలు, నేను చూచాను నాకు చాలు, నీకు వందనాలు అని చెప్పేసి ఏదో చెప్పేసి పంపించేవాడు. కానీ జక్కయ్య త్వరగా దిగాడంట. సంతోషముతో యేసయ్యను ఇంట చేర్చుకున్నాడు. పిల్లరా, చాలామంది యేసయ్య వాక్యాన్ని వింటారు కానీ చేర్చుకోరు, హృదయంలోకి చేర్చుకోరు, మనసులోకి చేర్చుకోరండి. విని ఈ చెవితో విడిచిపెడతారు. అందుకనే మీ జీవితాలు సరిగ్గా లేవు, మీ బ్రతుకులు సక్రంగా లేవు. పిల్లరా, మీ కుటుంబం మీరు సక్రమంగా ఉండాలి అంటే జక్కయ్య యేసయ్యను ఇంట చేర్చుకున్నాడు. నువ్వు కూడా చేర్చుకోవాలి. నీ హృదయం అనే ఇంటిలోనికి దేవుని చేర్చుకోవాలి. నీ హృదయం అనే ఇంటిలోనికి యేసయ్యను ఆహ్వానించాలి. అలాగా ఆహ్వానిస్తే నీ స్థితిగతులన్నీ మార్చిపోతాయి, నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. నీ జీవితంలో నువ్వు ఊహించనిటువంటి అద్భుతాలను నువ్వు చూస్తావు. ఎప్పుడంటే యేసయ్య నీ ఇంటికి వచ్చినప్పుడు. మరి యేసయ్య నీ ఇంటికి పిలుస్తావా? ఏమండి, యేసయ్య రావడానికి రెడీగా ఉన్నాడు. జక్కయ్యను పిలిచిన దేవుడు నిన్ను కూడా పిలుస్తాడు. నేను నేడు నీ ఇంట ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే, ఏమండి, యేసయ్య రావడానికి సిద్ధంగా ఉన్నాడు, యేసయ్య నీతో ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు, నీ ఇంట బస్ చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మరి సిద్ధంగా ఉన్నావా? యేసయ్య పిలుస్తున్నాడు, ఈరోజు నేను పిలుస్తున్నాడు, రా, నేడు నేను నీ ఇంట ఉండాలి. వ్యర్థమైనవన్నీ ఇంట్లో ఉంటున్నాయి కానీ ఉండాల్సిన యేసయ్య మాత్రం నీ ఇంట్లో ఉంటలా. పనికిమాల వాటన్నిటికీ నీ ఇంట్లో స్థానం ఉంది కానీ, ఏమండి, నిన్ను ఆశీర్వదించే దేవునికి మాత్రం నీ ఇంట్లో స్థలం లేదు. బాబు, అలాగా ఉండవద్దు అని ఉదయ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. యేసయ్య నీ ఇంటికి రావాలని ఆశపడుతున్నాడు. యేసయ్యకు నీ ఇంటికి వచ్చే టైం ఉంది కానీ యేసయ్యని చేర్చుకునే టైం నీకుందా? యేసయ్య అంటున్నాడు, పదా, నీ ఇంటికి నేను వస్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నీవు యేసయ్యను చేర్చుకునే మనస్సు, హృదయం నువ్వు కలిగి ఉన్నావా? ఒకసారి నువ్వు ఆలోచించాలి అని
ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాను. ఇక్కడ జక్కయ్యను దేవుడు పిలిచి అంటున్నాడు, త్వరగా త్వరగా దిగాడు. ఏసై నేను ఇంటికి వస్తున్నా పద జక్కయ్య అనగానే త్వరగా దిగాడండి. విస్తరించిన మేడి చెట్టు, వ్యాపించిన ఆ పెద్ద మేడి చెట్టు, యేసయ్య నేడు నేను నీ ఇంట ఉండాలని వార్త జక్కయ్యతో చెప్పగానే ఎంత త్వరగా దిగాడో. పడిపోతాడని భయం కూడా లేదండి, కాలు జారిద్దామని భయం కూడా లేదండి. కారణం ఏంటంటే ఆయన వస్తే చాలు అనుకున్నాడు. ఆయన నా ఇంటికి రావటం నాకెంత సంతోషం, ఎంత సంతోషం, నాకెంత ఆశీర్వాదం. దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. ప్రభునందు పిల్లరా, ఇరాకడి దినాల్లో, ఎంచి దినాల్లో యేసయ్య నీ ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య నీ ఇంట్లో ఉండటానికి రెడీగా ఉన్నాడు. చేర్చుకుంటావా? చేర్చుకునే మనస్సు నువ్వు కలిగి ఉంటే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చివేస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం గమనం చేసినట్లయితే పిల్లరా, మనము సంతృప్తి గల దైవభక్తి మనలో ఉండాలి. అది గొప్ప లాభ సాధనముగా మనకు మారాలి అంటే యేసయ్య మన ఇంటికి రావాలి. యేసుక్రీస్తు వారు మన ఇంట్లోకి పాదం మోపాలి. అప్పుడే మనము సంతృప్తి కలిగిన దైవభక్తిలో మనము జీవిస్తాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే మనము మూడవదిగా గమనం చేస్తే ఆయనను తన ఇంట చేర్చుకుంది మార్త. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 38వ వచనం మనం గమనం చేస్తే మార్త యేసయ్యను ఇంట చేర్చుకుంది. చేర్చుకొని ఏం చేసింది తెలుసా? ఆ బోధకుడికి యేసయ్యకు మంచి రుచిగిరిన పదార్థాలు పెట్టాలని భోజనం సిద్ధం చేస్తా ఉంది. చాలామంది యేసయ్యను చేర్చుకుంటారు కానీ నువ్వు కూర్చో, నీ పని ఏంది, కూర్చో, నేను నీకు భోజనం సిద్ధం చేస్తాను, భోజనం ఏర్పాటు చేస్తాను అని మార్త యేసయ్యను కూర్చోబెట్టింది. చాలామంది ఇదే పని చేస్తున్నారండి. యేసయ్యతో సహవాసం చేయట్లా. యేసయ్య ఇంటికి వచ్చినప్పుడు ఎంత సంతోషం, ఎంత ఆనందం. సంతోషం ఆనందం ఉన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? యేసయ్య దగ్గర కూర్చొని ఆయన చెప్పే ఆత్మ సంబంధమైన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు, దీవెనకరమైన మాటలు విని తృప్తి పొందాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఎందుకంటే పిల్లరా, యేసయ్య భోజన ప్రియుడు కాదు, ఆయన భోజనం చేయడు. 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు, ఆకలి ఉన్నప్పుడు సాతాను వచ్చి అంటుంది, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను, ఆకలి తీర్చుకో, ఎందుకు నీరసంగా ఉంటావు అని సాతానుడు యేసుక్రీస్తు వారిని శోధించింది పిల్లరా. అప్పుడు యేసయ్య చెప్పిన మాట ఏం తెలుసా? మనిషి కుమారుడు రొట్టె వల్ల ఆకలి తీర్చుకోడు, దేవుని నోట నుండి వచ్చు మాట వలన ఆకలి తీరి తృప్తి పడతాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మార్త యేసయ్య పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు విని తృప్తి పొందాలి, ఆకలి తీర్చుకోవాలి. కానీ యేసయ్య ఆకలితో ఉన్నాడేమో అని ఆయనకు భోజనం రెడీ చేస్తుందండి. చాలామంది యేసయ్యని ఇంట చేర్చుకుంటారు కానీ ఇలా మేలు పొందలేరు. ఈరోజు దేవుని సేవకులు అన్ని గృహాల దగ్గరికి వస్తూ ఉంటారు. పాష గారు కూర్చోండి అంటారు, కూర్చోబెట్టి పాష గారికి టిఫిన్ పెట్టడమో భోజనం పెట్టడమో ఏమైనా ఆతిథ్యం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. వద్దొద్దు, ఆతిథ్యం వెళ్ళదప్పుడు
నేను బయలుదేరి వెళ్తున్నానమ్మా అన్నప్పుడు మంచినీళ్ళు టీయో ఇస్తే సరిపోయింది, కానీ ముందు రాగానే పాస్టర్ గారు ఒక పాట పాడండి, లేకపోతే పాస్టర్ గారు కొంత వాక్యం చెప్పండి నేను వినాలి అనే ఆసక్తి ఈ రోజుల్లో ప్రజలు లేదండి. పాస్టర్ గారు వచ్చి కూర్చోగానే వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాటలు చెప్పడమే కానీ ఆత్మీయ సంగతులు తెలుసుకుని తృప్తి పడటం లేదు. సంతృప్తి గల దైవభక్తి ఈరోజు కనపడట్లేదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభునందు పిల్లరా, ఒకటి లాజరు సహోదరి అయినటువంటి మార్త యేసయ్యని ఇంటి చేర్చుకొని ఏం ప్రయోజనం? మళ్ళా యేసయ్య మీద సనుక్కుంటుంది, అయ్యా నేనెంతగా ప్రయాసపడి పనిచేస్తున్నాను, అని నా సహోదరి నీ పాదాల దగ్గర కూర్చుంది, నీకు చింత లేదా, నీకు బాధ లేదా, ఆమెను పంపించు, నాతో కలిసి పని చేసిద్దని యేసయ్య మీద చనుక్కుంటుంది. వెంటనే యేసయ్య చెప్పిన మాట ఏం తెలుసా? మార్తా మార్తా, నువ్వు విస్తారమైన పని పెట్టుకున్నావు, వ్యర్థమైంది, ప్రయాసపడుతున్నావు, కానీ మరి అయితే ఉత్తమైనది దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఉత్తమైనది చేర్చుకుంటుంది, ఉత్తమైనది సంపాదించుకుంటుంది. ఉత్తమైనది ఎక్కడుందంటే యేసయ్య పాదాల దగ్గర ఉందండి. యేసయ్య పాదాల దగ్గర ఎంట చేర్చుకున్న మార్త ఉత్తమైనది పోగొట్టుకుంటుంది. ఈరోజు నువ్వు కూడా వాక్యం వింటున్నావు, వాక్యం ఎంట చేర్చుకుంటున్నావు, కానీ ఉత్తమైనది పొందుకోవట్లేదు. ఉత్తమైనది పొందుకోవాలి అంటే యేసయ్య మాట వినాలి, వాక్యమును చదవాలి, వాక్యమును పఠించాలి, వాక్యమును ధ్యానం చేయాలి, వాక్యము చేత బలపరచబడాలి. అదే ఉత్తమైనది. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, దేవుని వాక్యమును మనం గమనం చేస్తే ఆయనను ఎంట చేర్చుకున్న మార్త సనుక్కుంది, గొనుక్కుంది, కానీ మరి అయితే ఉత్తమైనది యేసయ్య దగ్గర నేర్చుకుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. పిల్లలు, ఇక్కడ మనం గమనం చేస్తే జక్కయ్య యేసయ్యను ఇంట చేర్చుకున్నాడు. చేర్చుకుని ఆయన శ్రేష్టమైన మాటలు విన్నాడు, ఆశీర్వాదకరమైన మాటలు విన్నాడు, చాలా దీవెనకరమైన మాట విన్నాడు. విని ఆయనలో గొప్ప మార్పు వచ్చిందండి. ఆయనలో గొప్ప మారు మనసు వచ్చేసిందండి. వచ్చి యేసయ్యతో చెబుతున్న మాట ఏం తెలుసా? మన దైవ గ్రంథంలో మనం చూస్తే చాలా అద్భుతమైన మాట అంటాడు. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 8వ వచనంలో, ప్రభువా నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చేస్తానయ్యా, పేదలకు ఇచ్చేస్తాను. ఎంత మార్పు అండి! యేసయ్య నీ ఇంట వచ్చాడు అంటే నీలో మార్పు రావాలి. నువ్వు దేవుని సన్నిధికి వెళుతున్నావు అంటే నీలో మార్పు రావాలి. దేవుని వాక్యము నీలోకి వస్తుంది అంటే, దేవుని వాక్యముని వింటున్నాము అంటే నీలో మార్పు రావాలి. వినుట వలన విశ్వాసము కలుగుతుందా? విశ్వాసము కలిగి నువ్వు జీవిస్తున్నావా సహోదరా, సహోదరి? యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్యలో గొప్ప మార్పు వచ్చింది. అతడు సొంకపు గుత్తదారుడు, సొంకం పన్ను వసూలు చేసేవాడు, అధికంగా వసూలు చేస్తున్నాడు, అక్రమంగా సంపాదిస్తున్నాడు. ఇదే దేవుని వాక్యంలో మనం గమనం చేస్తే యేసయ్య జక్కయ్య ఇంటికి వెళుతున్న సమయంలో అనేకులు సనుక్కున్నారట. అనేకులు యేసుక్రీస్తు వారి గురించి సనుక్కున్నారు. పాపి అయిన వాడి ఇంటికి యేసయ్య వెళ్తున్నాడేంటి? దొంగ అయిన వాడి ఇంటికి యేసయ్య వెళ్తున్నాడేంటి?
అక్రమముగా డబ్బులు సంపాదించేవాడి ఇంటికి యేసయ్య వెళుతున్నాడేంటి అని అందరూ చనుక్కున్నారండి. అమ్మా, పాపులను రక్షించుటకే యేసయ్య లోకానికి వచ్చాడు. జక్కయ్య పాపిగా ఉన్నాడు కాబట్టి జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు కాబట్టి జక్కయ్యలో గొప్ప మార్పు వచ్చింది. మారు మనసు వచ్చేసింది. అయ్యా, నేను అక్రమముగా సంపాదించినటువంటి తానే ఒప్పుకుంటున్నాడు దేవుని దగ్గర. నేను అక్రమముగా సంపాదించినటువంటి ఈ ధనములో సగము అమ్మి పేదలకు ఇచ్చేస్తాను. ఎంత మార్పు! దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వస్తే నీ ఇల్లు మారిపోయింది, నీ పరిస్థితులు మారిపోతాయి, నీ స్థితిగతులు మారిపోతాయి. అమ్మ బాబు, నీ అన్నీ దేవుని నామములో మార్చబడి నూతనమైన దేవుని కుమారుడిగా, నూతనమైన దేవుని కుమార్తెగా నువ్వు ఉంటావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మార్పు వచ్చింది కాబట్టే సంతృప్తి కలిగిన దైవభక్తి జక్కయ్య కలిగినట్లుగా దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. వింటావు వాక్యం, వాక్యానుసారంగా నడవలేవు. యేసయ్య వస్తాడు ఇంట్లోకి, యేసయ్యను పోలి నడవలే. ఎందుకండి జీవితం? ఎందుకండి బ్రతుకు? బ్రతికినంత కాలం పాపములో బ్రతకటమేనా? బ్రతికినంత కాలం దుర్వ్యసనాల్లో బ్రతకటమేనా? బ్రతికినంత కాలం సాతాను సంబంధమైన వ్యక్తిగా నువ్వు బ్రతకటమేనా? అలా నువ్వు బ్రతకకూడదు అని యేసయ్య నీ ఇంటికి రావటానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాలంలో యేసయ్యని ఇంటి చేర్చుకుంటావా? వాక్యం ఉంటే యేసయ్య ఉన్నట్టే. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద, వాక్యమే దేవుడి ఉన్నాడు, వాక్యమే దేవుడి ఉన్నాడు. వాక్యము నీ ఇంట్లోకి వస్తే మార్పు చెందుతావు. నీ ఇల్లు మారిపోయింది, నీ పరిస్థితులు మారిపోతాయి, నీ దరిద్రత, నీ ఆర్థికత అన్ని దేవుడు తీసివేస్తాడు. నిన్ను ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 1, సంతృప్తి కలిగిన దైవభక్తిలో మనం ఉండాలి. 2, పిల్లరా, అతడు త్వరగా చెట్టు దిగి యేసయ్యని ఇంట చేర్చుకోవడం. 2, ఇంట దేవుణ్ణి చేర్చుకోవాలి. నీ ఇంట్లోకి, నీ హృదయంలోనికి యేసయ్యని ఆహ్వానించుకోవాలి. 3, ఆయనను మార్త తన ఇంటికి చేర్చుకుంది. జక్కయ్య చేర్చుకోవడమే కాదు, మార్త కూడా యేసయ్యని చేర్చుకున్న మార్త ఏం చేసిందండి? యేసయ్యని కూర్చోబెట్టింది. నాతో నీకేమి పని లేదు, నేను నీకు అన్ని భోజనాలన్నీ రెడీ చేస్తాను. యేసయ్య భోజనం తినేవాడు కాదు. అమ్మ బాబు, వచ్చిన నీ ఇంటిలో నీ స్థితిగతులన్నీ మార్చి వెళ్ళేవాడు యేసయ్య. యేసయ్య మార్త ఇంటికి వస్తే మరియా ఉత్తమైంది పొందుకుంది, మార్త ఆశీర్వాదాలు పోగొట్టుకుంది. అలా ఉండవద్దు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 4వది పిల్లరా, మార్త సనుక్కుంటుంది, గొనుక్కుంటుంది. యేసయ్య మార్త అంటున్నాడు, విస్తారమైన పని పెట్టుకొని వ్యసనపడుతున్నావు, విస్తారమైన పని పెట్టుకొని నువ్వు ప్రయాసపడుతున్నావు, నిష్ప్రయోజకురాలవు అని మార్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. 5, జక్కయ్య ఇంటికి వచ్చినందువలన జక్కయ్యలో గొప్ప మార్పు వచ్చేసింది. అమ్మి పేదలకు వచ్చేస్తానయ్యా, పేదలకు పంచేస్తాను. ఎంత గొప్ప ఆత్మీయ సత్యం! యేసయ్య వస్తే నువ్వు మారిపోతావు. సహోదరా, సహోదరి, చేతులు జోడించి మనవి చేస్తున్నాను, యేసయ్యని ఇంట చేర్చుకో. జక్కయ్య చేర్చుకున్నాడు, మార్త చేర్చుకుంది. బాబు, జక్కయ్య ఆశీర్వదించబడ్డాడు, జక్కయ్య దీవించబడ్డాడు, జక్కయ్య ప్రభువుని కలిగి జీవించాడు. మార్త చేర్చుకుంది కానీ మార్త ప్రభువుని కలిగి జీవించలేకపోయింది. మరియా ప్రభువుని కలిగి జీవించింది. మరియా ప్రభువులో సంతోషించింది. దేవునామానికి మహిమ ఘనత కలుగునుగాక. నువ్వు ఎలాగున్నావో, ఎలా జీవిస్తున్నావో ఒకసారి నీకు నీవే పరీక్షించుకొని, పరిశోధన చేసుకుని ప్రభువుతో
నువ్వు జీవించి ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన ఆశీర్వాదాలు పొందాలని ప్రభువు పేరట ప్రభు నామములో మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ప్రార్థన. కృపామయుడా, ప్రేమికుడు మా తండ్రి, నీ శ్రేష్టమైన నామమునకై నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, నీ మాటల ద్వారా, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. ఎత్తుమైన వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింపదయచేయండి. వాక్యానుసారము నడుచున్నట్లుగా, వాక్యానుసారముగా జీవించినట్లుగా మీరు మమ్మల్ని బలపరచమని, మీ కృప చేత ఆదరించి కనికరించమని, మహిమ ఘనత ప్రభా మీరు పొందుకోమని యేసును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేరా, దయచేసి ఇంకనూ మీరు దేవుని వాక్యాలు విని ఆత్మ మీరు పొందాలి అంటే, ఇంకనూ ప్రార్థన పూర్వకముగా మీరు బలపరచబడాలి అంటే, పిల్లరా మాకు చీరాల్లో 3 స్థలాల్లో చర్చిస్తున్నాయి. మీరు రండి, దేవుని వాక్యాలు వినండి, ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనవి చేస్తూ ఉన్నాను. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశమునకును కూడిన మనందరికీ దేవాని మరుడు ప్రతి ఆత్మవసల పరిశుద్ధులకు ఆయన రాకడ వరకు తోడి నడిపించి, దీవించి, సంరక్షించి, ఆదరించి, ఆశీర్వదించి, బలపరచును కాక. ఆమేన్, ఆమేన్.